నమస్తే, నేను మీ తరుణి. వీడియోస్టల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మేడే వేడుకల్లో పాల్గొని 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కార్మిక సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. మేడే సందర్భంగా మంగళగిరిలోని ఉపాధి హామీ కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కష్టించి పనిచేసేవారు కార్మికులు కారని, ఉపాధి శ్రామికులని ప్రశంస. సింహాచలం దేవస్థానం గోడ కూలిన ఘటనపై ప్రారంభమైన త్రిసభ్య కమిటీ విచారణ. సంఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులు వివిధ అంశాలపై ప్రశ్నించిన త్రిసభ్య కమిటీ సభ్యులు. సింహాచలం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన వైసీపీ నాయకులు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చే 7 ప్రాణాలను బలి తీసుకుందని విమర్శ. దేశంలో అసంఘటిత కార్మికులే అధికమని, వారికి సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అసంఘటిత కార్మికులు అనేక కష్టాలు పడ్డారని చెప్పారు. మేడే సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన అనంతరం చంద్రబాబు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ఎస్టీ కాలనీలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. కుటుంబ సభ్యులు బాగోగులు తెలుసుకున్నారు. తమ సమస్యలను వారు చెప్పుకోగా ప్రభుత్వం తరపున అందించాల్సిన సహాయంపై అధికారులు సీఎంకు దిశానిర్దేశం చేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చూస్తే 1890లో ఆ రోజు మేడే కోసం ప్రపంచంలో ఒక ఉద్యమం జరగడం, అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి రూపురేఖలు వచ్చాయి. మన దేశంలో 1323 నుంచి ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కార్మికులంటే మనకందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే. కానీ అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. మన రాష్ట్రాల్లో పొలాల్లో పనిచేయడం, చిన్న చిన్న పనులు అసంఘటిత కార్మికులుగా నరేగా పనులు చేయడం, ఇలాంటి వాళ్ళు చూస్తే 88% అసంఘటిత కార్మికులే ఉన్నారు. అందులో అత్యధికంగా 67% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. ఈరోజు వ్యవసాయ కూలీలు లేకపోతే మనం ఈ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు నరేగా కార్యక్రమాన్ని తీసుకుని ఎవరైతే ఇలాంటి పేదవాళ్ళు ఉన్నారో 100 రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను. ఒక భవన నిర్మాణ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే, కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను. వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను. మంచి మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కూర్చుంటేనే చెమట్లు పడుతున్నాయి. అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకొని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి, అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది. ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నా. ఉపాధి హామీ పథకం అమలులో మన రాష్ట్రం దేశానికి ఒక వరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా మారిందన్నారు. సుమారు 75,23,000 మంది శ్రామికులు సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో 10,669 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేవలం వేతనాలకే 6,194 కోట్ల వ్యయమైందని వివరించారు. వైకాపా ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇకపై ఉపాధి కార్మికులను ఉపాధి శ్రామికులుగా పిలుచుకుంటామని పేర్కొన్నారు. కండ కరిగించేవాళ్ళే కనుక లేకపోతే, రక్తం ధారబోసేవాడు లేకపోతే ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు.
హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము, అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే, నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు. ఒక 19-21 వయసులో నేను అడిగింది మా ఇంట్లో, మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి, నన్ను ఇంట్లో ఎట్లా ఉండంటే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు. నేను వెళ్ళి పని చేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే, నా పని అన్నా ఇవ్వండి, లేదంటే నేను ఏదైనా పని, నేను ఏదో నన్ను వదిలేసేయండి, లేదంటే మీరు నాకు పని అన్న అప్పు చెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్న నా మైండ్లో ఒకటి వచ్చింది నా మనసులో. బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్నా ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. సింహాచలం అప్పన్న చందనోత్సవ ఘటనలో మృతుల కుటుంబాలను, బాధితులను వైసీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. మధురవాడలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులైన పిల్లా ఉమామహేష్, శైలజ భౌతికాయాలకు జగన్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులు ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆయన చూసిన మృతులు కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో వాళ్లను హత్తుకుని ఓదార్చి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఏడాది పాలనలోనే దారుణమైన పరిస్థితులు, అది ఆలయాల్లో చూడాల్సి వస్తుందన్నారు. దాదాపుగా చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుందని, చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో ఈ ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించారన్నారు. ఈ చందనోత్సవం జరుగుతుందని తెలిసి కూడా ముందే గోడ కట్టే కార్యక్రమం చేపట్టలేకపోయారా? ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు చేయలేకపోయారని మండిపడ్డారు. 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. 2 రోజుల కిందట గోడ పూర్తి చేసినారు. 20 మీటర్ల పొడుగు గోడ, అంటే 20 మీటర్లు అంటే దాదాపుగా 70 అడుగులు. దాదాపుగా 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో 4 రోజుల్లో ఈ గోడ కట్టారు. ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట, కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారని అంటారు. 5 మంది కమిటీ సభ్యులు అంటారు, వస్తారు, పర్యవేక్షించినారు, చూసినారు, గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు. 6 రోజుల్లో గోడ కట్టారు. టెండర్లు కూడా పిలవకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా సంవత్సరం అయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని.
సింహాచలంలో గోడ కూలిన ఘటనని ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నామని, పబ్లిసిటీ పిచ్చి వలనే ఈ మరణాలు సంభవించాయని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సింహాచలంలో గోడ కూలిన ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, వరదు కళ్యాణి, గుడివాడ అమర్నాథ్, చిన్నశ్రీను పరిశీలించారు. అనంతరం బొత్స మాట్లాడుతూ ప్రమాదం యాదృచ్ఛికంగా జరగలేదన్నారు. పబ్లిసిటీ పిచ్చి వలన ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. తిరుపతిలో, సింహాచలంలో జరిగిన ప్రమాదాలు దీనికి ఉదాహరణగా గుర్తించాలన్నారు. జరిగిన సంఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగిందని, అందులో ఆలోచించే పనే లేదన్నారు. మరణాలను ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నామని చెప్పారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఇంకా ఎన్నో ప్రస్తావించాలని, కానీ దేవస్థానంలో ఉండడం వలన మాట్లాడడం లేదని అన్నారు. ఆ రోజు ఆత్మకూరు జరిగిన దొంగలాట్లో కానీ జరిగిన సంగతులు చాలా హృదయకరం చూసాము ఇప్పుడు అన్నీ కూడా. అయితే పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కూలంకషంగా మాట్లాడడానికి, ఇది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం. 4 గంటలకి మళ్ళీ మా క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. అక్కడ జరిగిన వాస్తవ విషయాలు, జరిగిన విషయాలు, చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమర్థమైనది మేము ఆలోచించి 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాము ఎంత బాధ్యతారహితంగా ఇక్కడ జరిగిన 7 జరిగామంటే ప్రభుత్వం హత్యలుగా భావించాలి. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు లక్ష్మీనరసింహ స్వామి ఆ చనిపోయిన కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి, ఆ ఆత్మకి మరి భగవంతుడు అర్థాన్ని చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ, కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి పదంలో పరుగులు పెడుతున్నాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాకతో ఉత్తరాంధ్ర జిల్లాల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. జగన్ సర్కార్ ఉత్తరాంధ్ర నుండి నిర్లక్ష్యం చేసి విధ్వంస పాలన సాగించిందని మండిపడ్డారు. జగన్ పాలనలో ఉత్తరాంధ్రలో భూదందాలు జరిగాయని, ప్రభుత్వ స్థలాలను దోచుకున్నారని విమర్శించారు. జగన్ పాలనలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, నేడు విశాఖలో ఎన్నో ఐటీ కంపెనీలు రాబోతున్నాయని చెప్పారు. అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అప్పలనాయుడు తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన భూదందాలపై తాము చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు తమ్మినేని మోహన్, బల్లవరపు చిన్ని, వారాడ సంతోష్ పాల్గొన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతో రేపు ప్రధాని చేతుల మీదుగా పునఃస్థాపన చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీకు చెప్పి నేను వినిపిస్తాను. ముఖ్యంగా ఆ రోజు కనీసం ₹1 కూడా పెట్టాలంటే వేస్ట్, ఇక్కడ ఎన్ని లక్షల కోట్లు పెట్టినా వేస్ట్ అయిపోద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉంటే, కనీసం క్వార్టర్స్ ఏవైతే కొన్ని బిల్డింగులు, అసెంబ్లీ, సచివాలయం మనం కట్టాం ఆల్రెడీ, అదే బిల్డింగుల్లో పరిపాలన చేసిన ఆ మూర్ఖుడు ఈవేళ అవి ఎందుకు పనిచేయమని చెప్తే అవే ఈవేళ మనం వాడుకుంటున్నాం. వాటికి బదులుగా మళ్ళీ ఈవేళ మన అసెంబ్లీ, సెక్రటేరియట్ అంతా కూడా సుమారు మనం 60,000 కోట్ల రూపాయలతో 217 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో 8,352 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రాజధాని ఏర్పాటు అవుతుంది. ఇటువంటి రాజధాని బహుశా ఇది ప్రపంచానికి తలమానికంగా చూపించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది. మరి ఇది ఈ నగరాన్ని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా కూడా చేయాలని మరి పెద్దలు, ఈవేళ ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఆలోచించి ఆ విధంగా ప్లాన్ చేసి ఈవేళ అమరావతిని నిర్మిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పారిశ్రామిక, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను హరిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ జరిగింది. డిఆర్ఎం కార్యాలయం నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ ప్రదర్శన సాగింది.
ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి నరసింహరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్పొరేట్ ప్రైవేట్ సంస్థల జపం వీడాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లు అమలు చేసి కార్మికుల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కార్మిక హక్కుల సంరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కార్మికుల సంక్షేమానికి సిఐటియు నిరంతరం పనిచేస్తుందని నరసింహరావు తెలిపారు. ఈ నెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనలో యూనియన్ నేతలు సుబ్బారావు, కుమార్, వెంకటరెడ్డి, మణి తదితరులు పాల్గొన్నారు. 139 సంవత్సరాల క్రితం బానిసల కంటే హీనంగా ఉన్నటువంటి కాలంలో తిరుగుబాటు చేసి 8 గంటల పని హక్కు అనేటువంటి సాధించుకోవడం జరిగింది. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల దినచర్య. ఈ హక్కుని కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం సహించడం లేదు. వారానికి 90 రోజులు పనిచేయాలని ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం సిద్ధాంత దాడి చేస్తున్నాడు. ఎక్కువ ఉత్పత్తి చేయాలట, ఎక్కువ గంటలు చేయాలట, తక్కువ జీతాలు ఇవ్వాలట. శ్రమని దోపిడీ చేయడంలో మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఈరోజు లాలూచి పడి అదానీ అంబానీల కోసం ఈరోజు పాలన చేస్తుంది. కార్మిక వర్గాన్ని తీవ్రంగా అణుస్తుంది. అందుకని కార్మికులకున్న హక్కుల్ని కూడా తీసేటటువంటి చట్టాలు లేబర్ కోడ్లుగా మార్చింది. దీనికి వ్యతిరేకంగా మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతూ ఉంది. మొత్తం కోల్ రంగం ఆగుతుంది, విద్యుత్ రంగం ఆగుతుంది, పోర్ట్లు ప్యారలైజ్ అయిపోతాయి, విశాఖ స్టీల్ ప్లాంట్తో సహా అన్ని స్టీల్ ప్లాంట్లు ఆగిపోతాయి. ఆ విధంగా మే 20వ తేదీన లేబర్ కోడ్లకు నిరసనగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, స్కీమ్ వర్కర్స్, ఆశా, అంగన్వాడీలని కార్మికులుగా గుర్తించాలని, అందరికీ ప్రావిడెంట్ ఫండ్ ఉండాలని ఒకవైపు మేము పోరాడుతుంటే, రెండో వైపున మోడీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఏ కంపెనీనైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మూసేయడానికి, లాకౌట్ చేయడానికి ఈ లేబర్ కోడ్లో ఉదహరించడం జరిగింది. అందుకని వీటిని వ్యతిరేకించడం. హైర్ అండ్ ఫైర్, నో పర్మినెంట్, ఎవరికి కూడా పర్మినెంట్ లేదు, బోనస్ లేదు, ఉన్న హక్కుల్ని కలరాయడమే ఈ లేబర్ కోడ్ల యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకని ఈ కోడ్లను ఆగిపోయేదాకా మా పోరాటం అనేది సాగుతుంది. విశాఖ జిల్లా సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ సభ్యులు గురువారం సింహాచలం చేరుకున్నారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధ్యక్షతన కమిషన్లో సభ్యులుగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. వీరు ఘటనా స్థలానికి చేరుకొని లోటుపాట్లను పరిశీలించారు. ఘటన ఎలా జరిగింది, గోడకు సంబంధించి ఎటువంటి మెటీరియల్ వాడారు, గోడ నిర్మాణంలో వాడిన మెటీరియల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సింహాచలం దేవస్థానం అధికారులు విచారణకు సహకరించాలని సూచించారు. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాభరత్ బాగ్చి, దేవస్థానం ఈవో సుబ్బారావుతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. స్కోప్లో ఉంది సార్. నిన్న మెయిన్ వైడ్ మన టెంపుల్లో ఈ డైవర్షన్ తమ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని ఎల్ఎన్స్ క్లబ్ అధ్యక్షులు ముజీబ్ ఖాన్ తెలిపారు. ఎల్ఎన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు కుట్టు మిషన్, 2 బస్తాల బియ్యం, రేషన్ సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ముజీబ్ ఖాన్ మాట్లాడుతూ తమ క్లబ్ జిల్లా చైర్పర్సన్ ఎం వీరభద్రరావు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సమాజ సేవ చేసేందుకు తమ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. సభ్యులు సహకారంతో రానున్న రోజుల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గాంధీ, జోన్ చైర్పర్సన్ ఎంవీవీకే గుప్తా, క్లబ్ ప్రతినిధులు పి వెంకటరెడ్డి, కె శ్రీనివాస్, శంకర్, ఇమ్మంది ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేము అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 105 ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అలయనిస్టిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఫర్ ది ఇయర్ 25 and 26 కోసము. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ 105 గవర్నర్గా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నాతో పాటు క్యాబినెట్ కూడా ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే ఈ 105 డిస్ట్రిక్ట్ అనేది అసలు అలయనిస్టిక్ ఇయర్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు మొదలైన మొట్టమొదటి డిస్ట్రిక్ట్ ఇది. ఎందుకంటే వ్యవస్థాపకులు శ్రీ బి తిరుపతి రాజు గారు
ఆయన ఈ విశాఖపట్నం నుంచే ఉన్నారు. మిగతా ఎన్నో క్లబ్స్తో అసోసియేట్ అయ్యి ఆయన మదిలో మెదిలిన ఆలోచన ప్రకారము ఈ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది 2008 సంవత్సరంలో విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. చార్టర్ డిస్ట్రిక్ట్గా 105 మొదలైంది. ఇక్కడ నుంచి దాదాపు మొత్తం నేషన్ అంతా స్ప్రెడ్ అయ్యి దాదాపు ఇండియాలో 80 డిస్ట్రిక్టులుగా చెంది అక్కడ నుంచి దాదాపు 20 కంట్రీస్కి విస్తరించింది. ఈ క్లబ్ అలయన్స్ క్లబ్ అంటేనే ఒక సర్వీస్ చేసే క్లబ్గా మన విశాఖపట్నంలోని ఉంది. మరి ఇటువంటి క్లబ్కి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం, ఒక ప్రెసిడెంట్గా నన్ను ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలయన్స్ క్లబ్ అంటే ఏదో సర్వీస్ కాకుండా ఏదో ఎంటర్టైన్మెంట్ కాకుండా అన్నది కాదు. ప్రతి సర్వీస్ చేయడానికి ఇటు ఈ క్లబ్లోని ఒక మంచి డోనర్స్ ఉన్నారు. అందులోని మన చెప్పుకోవడానికి మన వీరభద్రరావు గారు, అలాగే మన వెంకటరెడ్డి గారు, అలాగే గాంధీ గారు. మనం ఏమైనా ఈ క్లబ్కి ఎవరైనా నీడ్స్, ఎవరికైనా పూర్ పీపుల్స్కి ఏమైనా అవసరం ఉంది అంటే వాళ్ళకు ఒక విషయం మనం చెప్పామంటే ఇమీడియట్లీగా సరే మా నుండి ఏం కావాలని చెప్పేసి ఈ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు అక్రమ తొలగింపును అడ్డుకుంటామని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు డాక్టర్ బూసి వెంకట్రావు అన్నారు. ఉక్కు లేబర్ గేటు వద్ద ప్రపంచ కార్మిక దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా బూసి వెంకట్రావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపును స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు పోషించే పాత్ర మరువలేనిదని అన్నారు. స్టీల్ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులను అకారణంగా తొలగిస్తూ ప్లాంటు నష్టాల బాటలో పెట్టేందుకు కుట్ర పన్నుతుందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మికుల ప్రయోజనాల సంరక్షణ విషయంలో రాజీ లేకుండా తమ యూనియన్ పోరాటం సాగిస్తోందని వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు చుక్కా శ్రీనివాసరావు, అప్పలరెడ్డి, తిరుపతిరావు, సూర్యారావు, తులసి, మహేష్, సారథి కార్మికులు పాల్గొన్నారు. యావత్ విశ్వ కార్మిక వర్గం కూడా జరుపుకుంటూ ఉంది. దాంట్లో భాగంగా విశాఖ ఉక్కులో ఏఐటీసీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ మే దినోత్సవాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిజ్ఞా దినంగా మేము జరపబోతూ ఉన్నాం. ఏమిటి అంటే ఏదైతే హే మార్కెట్ చికాగో కార్మికుల రక్త తర్పణతో ఈ మేడే ఆవిర్భవించిందో అదే స్ఫూర్తితో ఈ విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపుని, అలాగే పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గింపుని, జీతాల్లో కోతని, కాంట్రాక్ట్ కార్మికుల అలవెన్స్లో కోతని, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ మేడే స్ఫూర్తితో పోరాటాన్ని మరింత ఉధృతం చేయటం కోసం కార్మిక వర్గం ఇవాళ ప్రతిజ్ఞ తీసుకుంటూ ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు సమాజ హితం కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప లక్షణంగా భావించాలని, అదే దృక్పథంతో తమ కుమార్తె పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమం మధ్య నిర్వహించిన వరికోటి రామకృష్ణ, కీర్తి దంపతులు అభినందనీయులని రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ ముఖ్య సలహాదారులు బొడ్డేటి ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద వరికోటి రామకృష్ణ, కీర్తి దంపతులు తమ కుమార్తె దివ్యాంశి పుట్టినరోజును పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు, అన్నదానం కార్యక్రమం చేపట్టారు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు ఇతర శుభకార్యాలు బంధుమిత్రుల మధ్య జరుపుకుంటారని, కానీ కొంతమంది ఇలా ప్రజల మధ్య జరుపుకొని సేవా కార్యక్రమాలు చేపడతారని అన్నారు. ఇటువంటి సేవా తత్పరత వలన పిల్లల్లో సేవా భావాన్ని పెంపొందించగలుగుతారని కొనియాడారు. రామకృష్ణ మాట్లాడుతూ పిల్లలకు దైవభక్తి, సేవా గుణం అలవరిచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి బొడ్డు పోలారావు, పంపాన గణేష్, పాకలపాటి అప్పారావు, నర్సింగ్, సత్యబాబు, ఆలయ అర్చకులు కామేశ్వర్ శర్మ పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ దేవాలయం, కెప్టెన్ రామారావు జంక్షన్. ప్రతి లక్షవారంలో ఈ లక్షవారం కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈనాటి ముఖ్య విశేషం ఏమిటంటే ఈరోజు చాలామంది పుట్టినరోజులు వివిధ హోటల్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ రామకృష్ణ గారు ప్రముఖ వ్యాపారవేత్త, అంబికా దర్బారుబత్తి అగరబత్తి డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి రామకృష్ణ గారు, తర్వాత కీర్తి దంపతులకి దివాన్ష 5వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది చాలా విశేషం. ఎందుకంటే
ప్రతి ఒక్కరు కూడా పేదవారికి అన్నం పెట్టాలంటే దేవాలయం దగ్గర ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే వాళ్ళకి ఎంతో పెట్టిన భోజనాలు పెట్టి తిన్న వారికి అందరికి కూడా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పుట్టినరోజులు, ఇలాంటి దేవాలయాల్లో జరుపుకుంటేనే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ అమ్మాయికి అష్టేశ్వరి భోగభాగ్యాలతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా పాప బర్త్డే అండి ఈరోజు. పేరు దివ్యాంశ మా పాపదే. ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర అన్నదానం చేయాలనుకున్నాము. ఇక్కడ నారాయణ గారు కానీ, పోలరావు గారు కానీ, మా అయ్యగారు కామేశ్వరరావు గారు, వీళ్ళందరూ, ప్రసాద్ గారు, వీళ్ళందరూ బాగా పరిచయం. అంటే మేము వారం వారం కొంచెం డొనేట్ చేస్తాం. కానీ ఫుల్ పెయిడ్గా వారం అంతా పెట్టుకోవాలనుకున్నాం. చాలా అంటే మా అత్తగారును మా మామగారు వాళ్ళ ఇంట్లో ఈ అమ్మవారిని ఇంట్లోనే గుడి కట్టించుకున్నారండి. వాళ్ళ ఇంట్లోనే బయట ఓపెన్ ప్లేస్లో రేణుక బాగా నమ్మకం వాళ్ళకి. అలాగే మాకు నమ్మకం. ప్రతి ఫెస్టివల్కి అటెండ్ అవుతాం. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని, ఇంకా ముందు కూడా అమ్మవారు మా కృప ఉండి అన్నీ మా ద్వారా చేయించుకోవాలని కోరుకుంటున్నాం. వైసీపీ నుంచి ఎన్నికలకు 2 నెలల ముందు వచ్చిన సీతంరాజు సుధాకర్కు టీడీపీలో ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ప్రశ్నించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుధాకర్కు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుకు చైర్మన్గా నియమించడంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. వైసీపీలో ఉండగా సుధాకర్ చంద్రబాబు నాయుడు ఎంతగానో తిట్టారని గుర్తు చేశారు. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ను డామినేట్ చేసే విధంగా సీతంరాజు సుధాకర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని, అంతా నేనే చూసుకుంటానని పార్టీ కార్యకర్తలకు నూరిపోస్తున్నారని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అనుచరులు తనను వైసీపీ కోవర్టుగా ఆరోపించడాన్ని ఖండించారు. తాను ఎవరు కోవర్టో తెలుసుకునేందుకు చర్చకు సిద్ధంగా ఉన్నానని, తనతో చర్చకు రావాలని ప్రసాదుల శ్రీనివాస్కు సవాలు విసిరారు. పల్లా శ్రీనివాసరావు పైన తెలుగు శక్తి దండయాత్ర ప్రకటించడం అందరికీ తెలిసిందే. కానీ దీన్ని రుచించిన కొంతమంది వ్యక్తులు ఇంకా నా పైన వీడియో టేపులు, ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు. అంటే రామ్ ప్రెస్ మీట్లు పెడుతుంటే వాళ్ళు ప్రెస్ నోట్లు పరిమితాన్ని మనం చేస్తున్నారు. ఇవాళ ఒకటే చెప్తున్నాను, మిస్టర్ పల్లా శ్రీనివాసరావు, ఒక్కసారి డిసైడ్ అయ్యి బరిలో దిగిన తర్వాత బ్రేక్ లేని బుల్డోజర్ లాగా తొక్కి పాడు తప్పుతా, రైటా లెఫ్టా టాప్ పట్టా చూసుకోనిక టీడీపీలో ఉన్న కోవట్లందరినీ ఏడు పాడటానికి తెలుగు శక్తి దండయాత్ర చేయబోతుంది. నేడు దేశంలోనే కార్మికుల హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిఐటియు నేతలు ఆర్కేఎస్వి కుమార్, పి వెంకటరెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడే సందర్భంగా జగదంబ సమీపంలో గల సిఐటియు కార్యాలయం ప్రాంగణంలో నేతలు జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కుమార్, వెంకటరెడ్డిలు మాట్లాడుతూ కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తే కార్మిక వర్గం నుండి తగిన గుణపాఠం తప్పదన్నారు. మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ కార్మికుల పొట్ట కొడుతుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ కార్పొరేట్ జపాన్ని విడనాడి ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మేడే వేడుకల్లో యూనియన్ నాయకులతో పాటు కార్మికులు పాల్గొని కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. గతంలో నిర్దిష్ట పని గంటల కోసం 8 గంటల పనిదినం ఉండాలని చెప్పేసి గతంలో విముక్తి పోరాటం చేశారు. బానిసత్వం మీద విముక్తి పోరాటం. ఈరోజు తక్షణ కర్తవ్యం, కార్మికుల కర్తవ్యం 3-4 లేబర్ కోడ్స్ని కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాటిని రద్దు చేసుకోవడం తక్షణ కర్తవ్యం. భవిష్యత్తులోనూ కూడా ఈ యొక్క దోపిడీ లేనటువంటి వ్యవస్థ కోసం కార్మిక వర్గం పోరాటం చేయాలి. అందుకని ప్రపంచ శ్రామికులారా ఏకం కండి అని అనడం జరిగింది. ఏంటంటే 99% మంది శ్రామికులు ఉన్నారు. అలాగే 1% మంది మాత్రమే పెట్టుబడిదారులు, భూస్వాములు, దోపిడీదారులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ 99 మంది ఏకమైతే మొత్తం సమాజం అంతా మారడానికి అనేది సమసమాజం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క కర్తవ్యాన్ని ప్రతి కార్మిక వర్గం కూడా దాన్ని గుర్తించాలని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టింది. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ ఉన్నారు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలి, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు తక్షణమే ఆపాలి అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం.
కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్నారో ఆప్కాస్ పరిధులని, ఈ ఆప్కాస్ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఆప్కాస్ను రద్దు చేస్తామని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆప్కాస్ ఉండబట్టే వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖున జీతాలు అందుతున్నాయి. PFESA సక్రమంగా కట్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్కాస్ని కొనసాగించాలి. ఆప్కాస్ను రద్దు చేసినట్టయితే ఆప్కాస్ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గోపాలపట్నం AITUC ఆధ్వర్యంలో LG పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వద్ద మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత కార్మిక నాయకుడు TG పవర్ తనయుడు దీపక్ పవర్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగాల వల్ల కార్మికులకు 8 గంటలు పని గంటలుగా కుదించడం జరిగిందన్నారు. LG పాలిమర్స్ నడుస్తున్నప్పుడు DJ పవర్ అనేక కార్మిక హక్కులను సాధించి కార్మికులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో AITUC జిల్లా కార్యదర్శి GVM రెడ్డి, ప్రెసిడెంట్ LG పాలిమర్స్ EV రమణ, K రామారావు, జాయింట్ సెక్రటరీ B అప్పారావు, T శంకర్రావు, జాయింట్ సెక్రటరీ BV నారాయణ, వైస్ ప్రెసిడెంట్ G అప్పలమూర్తి, P అప్పలరాజు, E శ్రీను మరియు నాయకులు పాల్గొన్నారు. ఈ జెండా ఆవిష్కరణ మన దివంగత నేత కామ్రేడ్ TG పవర్ గారి అబ్బాయి TG దీపక్ పవర్ ఈరోజు ఈ ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేసి అతని తండ్రి మీద ఉన్న ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం మీద ఉన్న దీన్ని అతను నిలబెట్టి ఆ తండ్రి తాలూకా వారసత్వాన్ని నిలబెట్టి ఈరోజు మనకి ఈ విధంగా ఏర్పాటు చేయడం ముఖ్య కారకులు మరి మన దీపక్ పవర్. అలాగే ఈ మేడే ఎంతోమంది కార్మికులు త్యాగ నిరసనగా మరి 13 గంటలు 24 గంటలు ఇలా పని దినాలు చేస్తే 8 గంటల పని దినాల కోసం మరి కార్మికులంతా ఏకతాటిపై మరి చికాగో నగరంలో పోరాడి ఎంతోమంది బలిదానం చేశారు. ఆ బలిదాన ప్రతిఫలమే ఈరోజు 8 గంటలు అనుభవిస్తానంటే ఈరోజు 8 గంటల బలిదానాలు వచ్చాయి. అందుకే మేడే దినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకుంటే LG పాలిమర్స్ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మనం చెప్పాం, మన LG పాలిమర్స్ సంగతి తెలుసు. మరి DG పవర్ గారు ఐఎంలో మరి ఈ కంపెనీలో చాలా కార్మిక హక్కులు కామ్రేడ్ గంగాధర్ రెడ్డి ప్రెసిడెంట్ గాను, మరి మన DG పవర్ సెక్రటరీ గాను, మీకు తెలిసిన చాలామంది కార్మికులు తెలుసు, కొంతమంది తెలియని ఉంటారు. తమ హక్కులను పరిరక్షించుకునేందుకు కార్మికులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని CPI నేతలు CH రాఘవేంద్రరావు, JV సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా అల్లీపురంలోని CPI కార్యాలయంలోని జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా CPI నేతలు రాఘవేంద్రరావు, సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ నేడు పాలకులు పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. ఫలితంగా దేశంలో ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు రాజ్యమేలుతున్నాయని అన్నారు. కార్మికుల హక్కుల సంరక్షణపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సాధించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని రాఘవేంద్రరావు, సత్యనారాయణమూర్తి హెచ్చరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం వాళ్ళ ప్రాంతాలకి, భాషలకి, మతాలకి సంబంధం లేకుండా శ్రామికులంతా కలిపి జరుపుకుంటున్నటువంటి మేడే ఉత్సవాల సందర్భంగా 139వ మేడే ఉత్సవాల్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే మన దేశంలో కార్పొరేట్లు అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్పగా దేశ అభివృద్ధిలోని చాలా కృషి చేస్తున్నారని చెప్పని ఈరోజు ప్రసార మాధ్యమాలన్నీ కూడా వాళ్ళని ఆకాశానికి ఎత్తుతూ ఉన్నాయి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి గారు ఆయన మాట్లాడిందంటే 8 గంటల పనిదినం చాలదంట, 12 గంటలు పని చేయాలి, 12 గంటలు పని చేయాలని చెప్పని ఆయన మాట్లాడతాడు. L&T చైర్మన్ ఏం చేస్తారయ్యా, వారానికి ఒకరోజు సెలవు తీసుకొని ఇంటికి పోయి మీ ఆవిడ ముఖం ఎంతసేపు చూస్తారు మీరు అని చెప్పని ఆయన మాట్లాడతాడు. అంటే ఎంత అవహేళన కార్మిక వర్గం, శ్రామిక వర్గం అనంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ అధిపతులకి ఎంత అవహేళనగా ఉందో అన్నది మనకు అర్థం అవుతా ఉంది. 1848లో తొలిసారిగా కమ్యూనిస్టు ప్రణాళిక ద్వారా వర్గ సమాజాల యొక్క నిజరూపాన్ని వారు బయటపెట్టారు. ఆనాటి వరకు ఉన్నటువంటి సమాజానికి భాష్యం చెప్పినటువంటి స్థానంలో ఈ సమాజాన్ని మార్చుకోవాలి అనేటువంటి ఒక నినాదాన్ని మార్క్స్ ఎంగెల్స్లు ఇచ్చారు. అదే కమ్యూనిస్టు సిద్ధాంతంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి ప్రభావం చూపుతూ ఉంది. కమ్యూనిస్టు భూతాన్ని చూసి
1848 నుంచి 2025 వరకు కూడా ప్రపంచ సామ్రాజ్యవాదులు భయపడుతూనే ఉన్నారు. ఈనాటికి కమ్యూనిస్టు భూతాన్ని అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశం ఈ రోజుకి కూడా భయపడతానే ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మేడే వేడుకల్లో పాల్గొని 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కార్మిక సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. మేడే సందర్భంగా మంగళగిరిలోని ఉపాధి హామీ కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కష్టించి పనిచేసేవారు కార్మికులు కారని, ఉపాధి శ్రామికులని ప్రశంస. సింహాచలం దేవస్థానం గోడ కూలిన ఘటనపై ప్రారంభమైన త్రిసభ్య కమిటీ విచారణ. సంఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులు వివిధ అంశాలపై ప్రశ్నించిన త్రిసభ్య కమిటీ సభ్యులు. సింహాచలం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన వైసీపీ నాయకులు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చే 7 ప్రాణాలను బలి తీసుకుందని విమర్శ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.